CMR Visakha Ali 369, who is the Khatravalli. Morning walk, cell phone lo talk, Ali 369 comedy cake. Marakendu kalsam మొదలు పెడదాం. Yo yo yo, come on come on. CMR Visakha Ali 369, who is the Khatravalli. రోజు మన గెస్ట్లు టీవీలో హిట్ పేర్స్ సీతాకాంత్ అండ్ సంధ్య. ప్లీజ్ వెల్కమ్. గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి ఇతయాలే ఇంగిల కిలేది ఇక మోగించే పెట్టి మెలోడీ పిల్ల 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 నా స్వీట్ సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ప్లీజ్ వెల్కమ్ కౌశిక్ అండ్ గాయత్రి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. లెట్స్ వెల్కమ్ శ్రీరామ్ అండ్ కళ్యాణి. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున. గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పన. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. వెరీ గుడ్. శ్రీరామ్, కళ్యాణి, కౌశిక్, గాయత్రి, సీతాకాంత్ అండ్ సంధ్య. ఓకే, సీతాకాంత్ ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? అంతఃపురం భార్యమండి. నెక్స్ట్ ఏమైనా మూవీస్ కానీ? ప్రస్తుతానికి 2 సీరియల్స్ సరిపోతుంది. బిజీగా. ఓకే, సంధ్య? ప్రస్తుతానికి ఈటీవీలో అయితే అంతఃపురం సీరియల్ చేస్తున్నాను. ఒక మూవీ జరుగుతుంది. ఏ మూవీ? వరుణ్ సందేశ్ తో ఈ వర్షం సాక్షిగా. ఈ వర్షం సాక్షిగా. అందుకే వర్షాలు ఎక్కువైపోయింది. ఓకే, సీతాకాంత్, సంధ్య, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఓకే కౌశిక్, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? మామూలుగానే సినిమాలో ట్రై చేస్తున్నా, ఇంకేం రాలేదు. గాయత్రి? ప్రస్తుతానికి ఒక బ్రేక్ లో ఉన్నాను. ఏం బ్రేక్ లో? లైన్ బ్రేక్. టైం బ్రేకా? చేసిన సీరియల్స్ అన్ని 4 years జరుగుతుంది. సో జస్ట్ ఫినిష్డ్ ఒక సీరియల్ కంప్లీట్ అయింది. రిటైర్ అయింది. అవును, ప్రస్తుతానికి ఒక స్మాల్ బ్రేక్. ఆర్టిస్ట్ కి రిటైర్మెంట్ ఉండదు. ఏంటంటే వాంటెడ్ గా కావాలని తీసుకోవడం తప్ప. అది గవర్నమెంట్ ఆఫీస్ అయితే వాళ్ళే ఇచ్చేస్తారు మనకి రిటైర్మెంట్. ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదు కదా, ఎప్పుడైనా వెల్కమ్ అనమాట. ఓకే గాయత్రి, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఓకే శ్రీరామ్, మూవీస్ ఏమన్నా? నో. కళ్యాణి? బ్రేక్. బ్రేక్ కదా. ఏ పని చేస్తున్నారు?
వంట పని రీసెంట్ గా పెళ్ళైంది ఆ, పనిలో ఉంది. ఎపిసోడ్ మొత్తం వీళ్ళు నాకు మాట్లాడతారట ఇంట్లో పెళ్ళైంది కాబట్టి ఆ. అంటే వాళ్ళకి కూడా అయింది కదా పెళ్లి. అది చాలా సంవత్సరం వెనకాల అయిపోయింది. ఓహో ఈవిడికి ముందైంది మాకు వెనకాలైంది. ఓకే ఓకే. పవిత్ర బంధం అని ఒక కన్నడ సీరియల్ చేస్తున్నాను. ఆ, జయమన్ మగ అని ఒక కన్నడ సినిమా చేస్తాను. ఓహో తెలుగు సీరియల్స్ ఏం చేస్తారా? ఈ ప్రస్తుతం ఏది అవకాశం లేదు కాబట్టి ఓహో కొత్తగా పెళ్ళైందిగా. మీ వారు ఏం చేస్తారు? మీ వారు ఏం చేస్తారు? ఆయన TCS లో జాబ్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ కళ్యాణి. థ్యాంక్ యూ సార్. ఓకే ఫస్ట్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే శ్రీరామ్ కళ్యాణ్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? పోయినసారి కూడా నేనే ఆడతాను. కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి. సో దానికోసం ఆయన చెప్పేసి చెప్పినట్టే చెప్పొద్దురా. కొత్తగా పెళ్ళైంది అందుకని ట్రై చేస్తాను. ఫీలింగ్స్ నేను ఏంటి ఆవిడ పెళ్లి కాదు, ఆవిడ పెళ్లి గురించి అంత ఇదిగా చెప్తుంది. అది ఆ ప్రశ్న అడగండి సార్ మీరు. వాంట్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్ నౌ. కాదు కాదన్నయ్య. ఆ. అంటే మీకు ఎవరు చెప్పకుండా ఆవిడ పెళ్లి చేసుకుందా ఏంటి? కాదు కాదు పెళ్లి ముందు సన్నగా ఉంది, ఆ, పెళ్లి ఎంత లావ్ అయిపోయింది. ఓకే అలా ఆయన ఏం చేస్తాడు, తగ్గు అని చెప్పి చెప్తున్నాడు అంట రోజు. ఆ. ఆయన వీడి మీద బ్యాంక్ పెట్టి ఆయన తగ్గిపెట్టి మాత్రం పెరిగిపోతుంది. వీడు పెరిగిపోతుంది. బాగా అంటే సో సారీ అనిల్, ఇందులో నాది ఏం ప్రాబ్లం లేదు, నేనేం నేర్పించలేదు, మా ఆయనకి చెప్తున్నాను. ఏమని? ఆయన నేను నేర్పించాను అనుకుంటా. వాళ్ళ ఆయన తెలుగు షోస్ చూడరు. కా తెలుగు వాళ్ళ ఆయన తెలుగు షోస్ చూడరు. ఎందుకు? మరి ఇవి లావుగా ఉంటుంది. ఓ, అందుకనా? అంటే జనరల్ గా మరి ఆయనకి సన్నగా కనిపిస్తుంది అంటే ఆవిడ ఆయనకి 3D గ్లాస్ వాడతారు. అలాగే కూడా ఉందా? ఇంట్లో ఫెసిలిటీ ఉంది వాళ్ళకి. ఓ ఆ ఫెసిలిటీ ఉందా? ఓకే కళ్యాణి అయితే రండి. మూవీ నేమ్ ప్లీజ్. 100% లవ్, తడాఖా, బద్రీనాథ్. రెడీయా మరి? Okay. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. అయిపోయిందమ్మా, టైం అయిపోయింది. ఎవరు లేరు, ఈయన ఉన్నట్టు తీసుకెళ్ళి. ఓకే 100% లవ్. హీరో నాగ చైతన్య, డైరెక్టర్ సుకుమార్ గారు, హీరోయిన్ తమన్నా. తడాకా హీరో, ఇద్దరు హీరోలు దాంట్లో నాగ చైతన్య అండ్ సునీల్. నిర్మాత బెల్లంకొండ సురేష్. సో 1 2 3 4 5,000 పాయింట్స్ కలిగి. వెరీ గుడ్ శ్రీరామ్. చాలించేసి వెరీ గుడ్ శ్రీరామ్ కళ్యాణి 5,000 పాయింట్స్. ఓకే కౌశిక్, గాయత్రి మీ ఇద్దరు ఎవరు ఆడతారు? వావ్, అందరూ లేడీస్ సపోర్ట్ అనమాట. ఎంకరేజ్ చేస్తున్నారు లేడీస్ కి. లేడీస్ సపోర్ట్ అయ్యా. ఓకే కమ్ రండి ఇద్దరు. మూవీ నేమ్ ప్లీజ్. సాహసం, సింహం, శౌర్యం. అన్ని ఆ? సూపర్ గా ఉంది. అవునా? సముద్రం అన్ని సింబాలిక్ గా. ఆ? అవును రెడీయా మరి? అవును, రౌద్రం ఒకటి లేదు అంతే. అది ఇక్కడ ఉంది. అది ఇక్కడ ఉంది. రెడీ Yes. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
వెరీ గుడ్ సూపర్. మీరు ఆడుతున్నప్పుడు వీళ్ళు వచ్చారా? కదా వాళ్ళ ప్రాబ్లం ఇది. అన్యాయం బావ ఇది. Too much. మేము రావద్దని లేదు కదా సార్. అప్పుడు పని చేయండి, ఈసారి వాళ్ళు లాగితే మీరు అటు నుంచి వెళ్ళిపోవచ్చు, మీకు అవకాశం ఉంది. సూపర్ ఓకేనా? కానీ మీకే లాస్ అవుతారు, వెళ్ళనివ్వట్లేదు కదా మీరు లాస్ అవుతారు. ఇది బాగా లాస్ అవుతారు. మరి గేమ్ ఆడదాం. స్టాచ్యూ రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్ వెరీ గుడ్ గల్. నేను 4 పెట్టిందన్న. ఓహో సింగం అంటే టైటిల్ ఏమో మొగాడిది, ఫోటోలు 3 పెట్టింది ఆడవాళ్ళు. ఆవిడలాగా సింబాలిక్. సింబాలిక్. సింగం, హన్సిక, అనుష్క, అంజలి. సో 3 హీరోయిన్లు ఆ సినిమాలో యాక్ట్ చేశారు. సూర్య హీరో. 3 సింహాలు ఉన్నాయి. 3 సింహాలు అరిసైడ్. ఈ 3 సింహాలు వెనకాల 4వ సింహం సూర్య. అతను కనిపిస్తాడు ఇప్పుడే కదా సినిమాకి వెళ్ళి చూస్తే. సాహసం హీరో గోపీచంద్, దాంట్లో ఈ అమ్మాయి హీరోయిన్ తాప్సీ. సో టైం అయిపోయింది కాబట్టి అమ్మాయిని అక్కడ పెట్టలేదు కాబట్టి ఈ అమ్మాయిని నువ్వు తీసుకెళ్తావా? ఎక్కడికి? అక్కడ కాదు, మీ ఇంటికి తీసుకెళ్తా. నాకు ఎందుకు ఫోటో ఎందుకు? అమ్మాయి కావాలా? ఢిల్లీ ఢిల్లీ వెళ్తే అడ్రస్ ఫిలాంథ్రఫీ స్ట్రీట్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి తాప్సీ అని అడుగు. ఆ చాట్ కాదు, వాళ్ళ నాన్న వస్తాడు, కత్తి తీసి సెట్ తీసేస్తాడు. ఓకే రైట్ అయితే వెరీ గుడ్. ఓన్లీ 4000 పాయింట్స్. వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ కంగ్రాట్స్. వెరీ గుడ్. కౌశిక్, గాయత్రి 4000 పాయింట్స్. వెరీ గుడ్. సీతాకాంత్ అండ్ సంధ్య మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడతాను. నేను అందరూ లేడీసే కదా. ఏం డౌటా? ప్రూవ్ చేస్తాను. అదిగో ఒకసారి చూడు, బాయ్ చూడు. అదిగో ఇది జుట్టు కాదా? చాలా అది కూడా చెప్పు. ప్రూవ్ చేస్తా. లే జుట్టు ఒకటే. ఓకే సీతాకాంత్ చూడు, జుట్టు ఉంది, మాకు ఉంది. అది చిన్నగా ఉంది, ఇది పొడవుగా ఉంది. మాకు సంబంధం లేదు, చాలా మంది అబ్బాయిలకి పొడవుగా ఉంటారు. అది వాళ్ళ కర్మ, వాళ్ళ జుట్టు. టోటల్ గా నాకు తెలిసి ఈ డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని బొక్కలు వేయడం గ్యారంటీ. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత గ్యారంటీ. రెడీ. మూవీ నేమ్ ప్లీజ్. పౌర్ణమి, నువ్వు వస్తానంటే వద్దంటానా? శంకర్ దాదా జిందాబాద్. ఓకే రెడీ మరి? రెడీ. ఒక్క నిమిషం, వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఇదే కాపాడలేకపోతే. నేను చెప్పాను కదా ఇందాక. కాదు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఆ స్టేజ్ మీద అక్కడి నుంచి రావక్కల్లా, నుంచి రావక్కల్లా, అలా వెళ్ళిపోవచ్చు. ఇచ్చేస్తాను, పాయింట్స్ ఇచ్చేస్తాను, ఎందుకంటే వాళ్ళకే లాస్ అది, నేనేం చేయలేదు. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
వచ్చే అమ్మా ఎత్తుక్కోకు వచ్చే నీకు కోట శ్రీనివాసరావు మర్చిపోయాను. సిద్ధార్థ్ అంటే బాగా ఇష్టం అవును అంత కాదు కానీ ఆయన బొమ్మరిల్లు ఆయన వస్తానంటే వద్దంటానా. ఓకే బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే వద్దంటానా. జనరల్ గా ఏ హీరో అంటే నీకు బాగా ఇష్టం? నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. టైం తీసుకుంటా కొంచెం. ఒక్క నిమిషం. ఓకే రెడీ. ఏ హీరో అంటే ఇష్టం? నాగార్జున గారు. ఓకే నువ్వు వస్తానంటే వద్దంటాను హీరో సిద్ధార్థ్, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేసిన శ్రీహరి గారు, హీరోయిన్ త్రిష, పౌర్ణమి హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రభుదేవ గారు. సో ఈ 3 సినిమాలకి డైరెక్టర్ ఎవరు తెలుసా నీకు? ఆయనే. ఎవరు? ప్రభుదేవ గారు. సో ఆల్రెడీ నీకు తెలుసు అనమాట, తెలిసే అలా పెట్టావు అంతే కదా. ఓకే వెరీ గుడ్, 5000 పాయింట్స్ తెచ్చుకున్నావు. గుడ్. సీతాకాంత్ సంధ్య, వెరీ గుడ్. సీతాకాంత్ సంధ్య 5000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? దీంట్లో ఏమి డిస్టర్బ్ ఏమి ఉండదు, ఎందుకంటే చైర్ కూడా రిస్క్ చైర్. ఓకేనా? కావాలంటే అక్కడ కూర్చొని ఎంకరేజ్మెంట్ ఇస్తారు. రెడీయా? మరి స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే శ్రీరామ్ కళ్యాణి ఇద్దరు రండి. ఓకే శ్రీరామ్, ఫస్ట్ ఎంట్రీ ఎలాగా? యాక్చువల్గా నేను ఈటీవీలో వర్క్ చేశాను, ఫస్ట్ జాబ్ చేశాను. చేసి అక్కడ పోవర్ సత్యనారాయణ గారు ఒక ఆయన ఉండి ఆయన యాక్టింగ్ తీసుకొచ్చారు. సో ఈటీవీ మాతృ సంస్థ. ఓకే. తర్వాత విధి సీరియల్లో నేను క్యారెక్టర్ చేశాను ఫస్ట్. అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఓకే. సో జాబ్ ఇంకా చేస్తున్నారు? లేదు, దానికి నమస్తే చెప్పి యాక్టింగ్. ఓకే. జాబ్ కావాలి, యాక్టింగ్ కావాలండి. ఓకే సరే యాక్టింగ్ కావాలండి. ఎక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఈస్ట్ గోదావరి, అమలాపురం. ఓహో, అమలాపురం నుంచి వచ్చారనమాట. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆల్మోస్ట్ 12 years అయితే. ఓకే శ్రీరామ్, ఆల్ ది బెస్ట్. ఓకే కళ్యాణ్ గారు, మీకు ఎలాగ మీరు ఎంట్రీ? ఈటీవీ మాతృ సంస్థ. ఓకే. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక కన్నడ సీరియల్ నీకేం సంబంధం ఇక్కడ? వింటున్నాను రా, అక్కడ నుంచి చెప్పు. కన్నడ సీరియల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వస్తే అక్కడ నేను చాలా బాగా యాక్ట్ చేస్తానని చెప్పింది. అక్కడ భాగవతం అనే సీరియల్ షూటింగ్ జరుగుతుంటే బాపు గారు మేనేజర్ గారికి చెప్పి ఆయన స్క్రీన్ టెస్ట్ చేసి అలా ఆ తర్వాత సుమన్ గారు ఆడిషన్ ని చూసి ఆయన ఎండమాల్ సీరియల్ కి పిలిచారు. సో అలాగా. మీ నేటివ్ ప్లేస్ బెంగళూరు? బెంగళూరు. ఓకే. ఎలా వచ్చి తెలుగు ఇంత బాగా? నేను తెలుగు అమ్మాయినండి. అవునా? సో బెంగళూరు సెటిల్ అయిపోయారా? అవునండి. బెంగళూరు సెటిల్ అలా చెప్పాలి కదా. తెలుగు ఎలా వచ్చాడు? తెలుగు అమ్మాయిని ఇప్పుడు తెలిసింది మాకు. అప్పుడు ఏం చెప్పాలంటే నేటివ్ ప్లేస్ బెంగళూరు అంటే నేను తెలుగు అమ్మాయి, సెటిల్ అక్కడ అని చెప్పాలి. ఓకే. ఎలాగా మీకు టచింగ్ అయింది? నా గురించి నువ్వే చెప్పు రారా. నా ఫ్రెండ్ ప్రమోదిని అని ఉంది, తను ఈ మ్యారేజ్ అలయన్స్ చేసింది. అక్కడ అదే అంటే అలా కలిసామని చెప్పడానికి టటాక్ 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 అనండి. అదే దాటైపోయి. ఓకే వెరీ గుడ్. ఓకే ఆల్ ది బెస్ట్ కళ్యాణి. ఫస్ట్ ఒక బాల్ నీకు పెళ్ళైన కొత్తలో ఆనందంలో అంటే ఆ శుభ సందర్భంలో ఒక మంచి బాల్ నువ్వే తెచ్చేసి. ఓకే ఇదే కలర్ బాల్. మీరు డిస్టర్బ్ చేస్తున్నాడు సార్. వాళ్ళు తీసుకున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయండి. ఈ రౌండ్ లో అసలు డిస్టర్బెన్స్ లేదు కదా. అంటే నేను చెప్పేది మీరు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొచ్చు, ఆడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. అది కరెక్ట్. అది నేను హోల్డ్ చేస్తాను. ఏంటి హోల్డ్ చేసేది? రెడీయా? రెడీ. బాల్ తోలుతుంది ఇక్కడ నాకు. రెడీ. లోపల ఉన్నాయా బాల్స్? వెళ్తున్నాయండి. రెడీ. అదే బాగా జారినేమో. స్టార్ట్ ద మ్యూజిక్.
వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు జనరల్ గా పెళ్ళైన తర్వాత కాదమ్మా, కాదు సాయంత్రం పెళ్ళి, ఉదయం పెళ్ళి అయితే సాయంత్రం పూట కూర్చోబెట్టి బంతిపూల ఆట ఆడిస్తారు. బంతిపూల ఆట ఆడిస్తారు తెలుసా నీకు? ఒక బంతి రౌండ్ గా ఇలా బంతిలా చుట్టి మల్లెపూలు ఇలా ఇస్తుంటారు. ఇంకా నేను కూర వండుకోలేదు. ఉంగరాలు తీసి బిందులో వేసారా? ఆడుకున్నారు అప్పుడు ఫుల్ గా నేనే గెలిచాను. ఓహో, అది గుర్తుకొచ్చిందేమో, అందుకు ఇక్కడ ఆడుకుంటున్నారేమో అనుకున్నా. బాల్ తీయడం తక్కువ, ఆడుకోవడం ఎక్కువ అయిపోయింది. పట్టమ్మది ఓ రెడ్ వచ్చింది మధ్యలో ఒకటి తిమ్మింగలో. 1 2 3 4 5 6 7 8 9. దట్స్ ఇట్. వెరీ గుడ్. 18,000 points. వెరీ గుడ్. ఇప్పుడు తీసుకెళ్ళి ఆడుకోండి. తీసుకెళ్ళి దగ్గర లేకపోతే ఎందుకు వచ్చారా? పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలవలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, జంటపడు వేళయింది ఆజా ఆజా, పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. వెరీ గుడ్. శ్రీరామ్ కళ్యాణి 23,000 points. ఓకే, కౌశిక్ గాయత్రి ఇద్దరండి. ఓకే కౌశిక్, నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పావు నువ్వు, మళ్ళీ నేను అడగను. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తావు? అదంటే మామూలుగా అండి, ఇప్పుడు ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడా? టీవీ వచ్చినప్పటి నుంచి చెప్పరా, నిన్ను అడుగుతున్నారు, నేను చెప్పడం ఏంటి? చెప్తాను ఉండు. మామూలుగానే సినిమా సహజంగా రావట్లా. సహజంగా ఏటొచ్చేది? సహజంగా రావాలంటే మాడికి రావాలి. కాదు, ఎందుకు తీసుకున్నావు గ్యాప్? ఎందుకు తీసుకున్నావు గాయత్రి? ఆల్మోస్ట్ సో మెనీ ఇయర్స్ గా ఒక్క ఇంత పెద్ద గ్యాప్ తీసుకోలేదు. ఫస్ట్ టైం తీసుకున్నా. ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. ఓకే. సో అంటే మీ ఆయన వార్నింగ్ ఇచ్చాడు గ్యాప్ తీసుకోకపోతే? ఇన్ఫాక్ట్ ఆయన చెప్తున్నారు బ్రేక్ తీసుకో అని. గ్యాప్ ఇస్తే అలా వదిలేస్తారు, బాధపడ్డాయి. అంటే అలాంటి డైరెక్టర్ ఆయనకి అలవాటు బ్రేక్ ప్యాకప్ అందుకని బ్రేక్ అనగానే ప్యాకప్ పడుతుంది. ఈ గ్యాప్ లో ఈ షోకి వచ్చింది కాబట్టి ఎంత ప్రసాదంగా. ఓకే, మీకు ఇందులో ఏ ఆన్సర్స్ కావాలో మీరు తీసుకోవచ్చు. నేను ఫిలప్ చేసుకోవాలా? అంతే మరి, అంటే క్వశ్చన్ బేస్డ్ మీరే చేస్తారు అందుకనే. ఓకే, ఫస్ట్ కలర్ బాల్ తెచ్చుకో. ఎల్లో. ఓకే, అవును, కరెక్ట్ గా రావాల్సినోడికే వచ్చింది. పట్టుకోమా. ఎందుకు? రెడీ రెడీ కౌశిక్, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వచ్చేయండి, పట్టుకోండి. 1 2 3 4 5 6 7. అంతే. 7 కాబట్టి బాగా ఏడవండి. 14,000 points. వెరీ గుడ్. Cha
వచ్చనంటే వరదొస్తది వయసొచ్చనంటే వలపొస్తది నువ్వు రెడ్డి రెడీ నేను రెడ్డి రెడీ చెల్లా పడి పడి చేద్దాం హడావిడి కస్సుమంటే కనకాంబరం కొల్లా కొడతా చీనాంబరం కస్సుమంటే కనకాంబరం కొల్లా కొడతా చీనాంబరం. వెరీ గుడ్. కౌశిక్, గాయత్రి 18,000 points. ఓకే, సీతాకాంత్, సంధ్య మీ ఇద్దరండి. నీకు పెళ్ళయిందా సంధ్య? ఎందుకు సార్ అలా అడిగారు? మామూలుగా అడుగుతున్నా, ఎందుకంటే గాయత్రికి అయిపోయింది, అటు కళ్యాణికి అయిపోయింది, నీకైందా? అయిపోయింది. సరే అలాగే అయిపోయింది. అవుతుందా? అవలేదని చెప్తున్నా కాదే వస్తా. అవలేదా నీకు? నేను ఏమి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు. తెలియదు. అయిపోయింది అయిపోయిందా అవలేదా అంటే అన్నకి ఆ విషయం చెప్పా నువ్వు? కాదు కదా, అవ్వలేదా? వాళ్ళు చెప్తున్నారు సార్, వాళ్ళు ఏది నచ్చితే తీసేసుకోవచ్చు. సరే వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. మీకు హోల్సేల్ గా దొరికిందా? కాదు, మాట్లాడితే చూసేస్తారు అమ్మాయిని. కాదు, ఈ తోడ పుట్టిన రుణం ఇంక మా బావ చేతిలో పెట్టేస్తాను. తీసుకెళ్ళిపో. ఆయన ఫీల్ అవుతాడు. ఇప్పుడు పాయింట్ ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆయన కూడా మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. అవకాశం ఇవ్వమని చెప్పరాదు? చెప్పండి ఫస్ట్. నాకే అవకాశం ఇవ్వట్లేదు. అడిగితే నువ్వు సీరియల్స్ చేసుకో, నేను సినిమాలు చేసుకుంటా. ఎందుకు అవ్వకూడదు? అందుకే కంట్రోల్ లో పెట్టుకున్నావు. నువ్వు ఇలా పెట్టేస్తున్నా ఫిట్టింగ్. అదే అదే అంటే మామూలుగా పెళ్ళాలి ఏమనుకోవాలంటే, మొగుళ్ళు షూటింగ్ చేస్తున్నప్పుడు అయ్యో మా ఆయన వెళ్ళి కష్టపడుతున్నాడు అని చెప్పేసి అనుకోరు. వేరే హీరోయిన్ మీద చెయ్యేశారు, వేరే హీరోయిన్ తో మాట్లాడారు. ఇంకో డౌట్ నాకు, ఇంకో డౌట్ అన్నయ్య. ఇప్పుడు కళ్యాణ్కి పెళ్ళైంది, గాయత్రికి పెళ్ళైంది, అవును, సంజయ్ కూడా పెళ్ళైంది. మరి ఈవిడ ఎందుకు స్లిమ్ గా ఉంది, మరి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? క్వశ్చన్ అడిగింది నన్ను, గేమ్ ఆడాల్సింది నేను. మీ పాయింట్స్ అన్ని అయిపోయాయి కదా, మళ్ళీ నా దగ్గర కూడా ఈ అమ్మాయికి వాళ్ళ ఆయన బెంగ పెట్టుకొని వాళ్ళ ఆయన మీద సన్నపడిపోయింది. మా ఆయన మీద చాలా కాన్ఫిడెన్స్, అందుకే తిరిగి ఇంకో విషయం ఏంటంటే అస్సలు లేదు. ఇంకో విషయం ఏంటంటే అబ్బా చెప్పు దేవుడా, ఒక్క మాటను మాట్లాడించారా మంచిగా? మిస్టర్ కేస్ ప్లీజ్ కమ్. సో అట్లాగా ఏం చెప్పనిచ్చారండి అసలు? అదే కదా నా బాధ కూడా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేనైతే సీరియల్స్ చేస్తాను సార్, ఆయనతో కాపురం చేస్తాం అన్నయ్య. తర్వాత ఆయన జాక్ పట్ అని ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. మొన్ననే రీసెంట్ గా ఆఫీస్ ఓపెన్ చేసాము, ముహూర్తం షాట్ కూడా అయిపోయింది. అవకాశం ఉంటే కళ్యాణ్కి మంచి మద్దతు. మీకు మాత్రం అసలు ఏమి ఇప్పియను నేను. నాకు అడిగితే ఇస్తారు, మొండికేస్తే ఇస్తారు, కానీ ఎందుకు పాపం వాళ్ళు మొండికేద్దాము కూసుకొని అన్నాడు. లవ్ మ్యారేజ్ నాది. రైట్. అంటే సీతాకాంత్ అని ఎందుకు పెట్టుకున్నావు? మీ ఆవిడ పేరు సీత? సీతాకాంత్ అంటే సీత భర్త, రాముడు అని అర్థం. సీతాకాంత్ కానీ వాళ్ళ మిసెస్ పేరు సీత కాదు. కూడా అలాగే ఉంటుందా రాముడు లాగే? అంతపురం సీరియల్ అలాగే ఉంది. ఒకవైపు అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండకూడదని ఏం రూల్ లేదు, మామూలుగా అది కూడా చెప్పుకో. ఎట్టగమ్మా ఇదే మాట మా ఆవిడ చెప్పు. ఎందుకు సార్, నేను మా ఆయనకి
నేను చెప్తాను సార్. ఏదమ్మా ఒకసారి చెప్పు. ఇంకొకసారి హస్బెండ్ కి వైఫ్ ఒక అమ్మాయి ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉండొచ్చు. ఫస్ట్ కలర్ బాల్ తెచ్చుకోమ వెళ్ళి. బ్లూ. వెరీ గుడ్. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. ఓకే. అయ్యో 2 ఉన్నాయి. ఓకే 1 6 అయిపోయినాయి. జస్ట్ 12,000 పాయింట్స్. గోవిందా గోపాల కృష్ణ పిలిచానన్నయ్య. రామా మీరు పిలిచినారా అంటారా? 12,000 పాయింట్స్ కాబట్టి ఓకే ఓ పని చేద్దాం. చెప్పండి. మనం ఇక్కడే కూర్చుంటే వాళ్ళు ఎలాగో. వెరీ గుడ్. సీతాకాంత్ సంధ్య 17,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? కాస్కో నా మాస్పత్రి. Yes. కాస్కో నా మాస్పత్రి. ఈ మాస్పత్రి కాదు, కాస్కో నా మాస్పత్రి. అది నీ పత్రి అని అలా ఎలా చూపిస్తున్నాడు? నా మాస్పత్రి అంటే నువ్వు అన్నావు కదా కాస్కో నా మాస్పత్రి అని. కాస్కో నా మాస్పత్రి. కాస్కో నా మాస్పత్రి అది. సో దానిపైన కంటిన్యూగా 1 minute గానీ కూర్చుంటే 4,000 పాయింట్స్ ఇస్తాను. ఎక్కువ లేడీసే కూర్చున్నారు, జెంట్స్ చాలా పోటుగాళ్ళ వెళ్ళి కూర్చున్నారు కానీ పడిపోయారు చాలా మంది. సో మీలో ఎవరైనా ట్రై చేయండి. ఈసారి మా వాడు దాన్ని తప్పు అని నిరూపిస్తాడు. అవునా? మా వాడు అవునా? షూరా? 100% సార్, మీరు రాసుకోండి. సరే అయితే ఇప్పుడు దానికి వెళ్ళిపోదాం. అయితే సూపర్ గా కంటిన్యూగా కూర్చుంటే 4,000 పాయింట్స్ ఇచ్చేస్తాను. రెడీ? యా. కూర్చోదు అడగండి. ఎందుకు కూర్చోదు అడగండి. ఎందుకు కూర్చోదు? కంట్లో కొత్తగా పెళ్ళింది. ఓకే ఓకే రెడీ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. మరి సీతాకాంత్ ఫస్ట్ వెళ్తా. యా ప్రొసీడ్. చెప్పు ఎప్పుడు ఎక్కాలి ఎప్పుడు ఎక్కకూడదు. అర్థంగా పెట్టు. రెడీయా? రెడీ. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. సూపర్. నెక్స్ట్ శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పోతే మళ్ళీ రామ్. మనకి ఊర్లో బాగా ఎప్పట అమలాపురం. పడిపోతారు. చెప్తా. అందాలు దాచినవి అప్పులోనా. మా వాడిని
నీ పడేబాకు వాడు పెళ్ళ నన్ను చంపుతుంది దాని తెలుగు రాదు, కన్నడలో గుర్తు. కన్నడ మంచిదైంది కాదు, ఏదైనా చెవులో చెప్పు ఏమైనా అంటే డైలాగ్ చెప్పావు, సైలెంట్ గా చెప్పుంటే తేడా వచ్చేది మళ్ళీ. కింద పడిపోగానే పేడ వేసి అలాగే. రెడీయా? రెడీ శ్రీరామ్? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. నేను చెప్పినందుకే. ఓకే ఓకే సూపర్. ఓకే 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 సూపర్ రా, అదిరిపోయిందిరా. దిగిపోమ్మా, మళ్ళీ తిరుగుతావా? వెరీ గుడ్, సూపర్ శ్రీరామ్. బాగా హ్యాండిల్ చేసావు. ఆవిడ కూడా వెళ్ళి చెవులో చెప్పింది కదా, ఆడేకు వాళ్ళ ఆవిడ నా మీద నమ్మకంతో ఇచ్చి పంపించిందని. సో కాదు 4000 పాయింట్స్ సంపాదించుకున్నాడు. గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ మిస్టర్ కాదు, కోతి కాదు, కుక్క కాదు. ఆగు. ఓకే, ఏం చెప్తావు కాదా? టీమ్ ఉంటది ఇక్కడ, ఆ టీము. ఓ మై గాడ్, నేను ఇప్పుడు మళ్ళీ ప్లీజ్ చెప్పు, ప్లీజ్. చెప్తావా? అంత వద్దా? చెప్పు. వద్దంటే వద్దులే మాకు. స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, టెక్నికల్ గా బాగా మేనేజ్ చేశారు. టెక్నికల్ గా మేనేజ్ చేశారు. నువ్వు అంటే ఇష్టం అంట, అందుకే చెప్పట్లేదు అవి. బాగా ఎక్కినట్టున్నారా? వెరీ గుడ్ కౌశిక్. 4000 పాయింట్స్ కౌశిక్. ఓకే, వెరీ గుడ్. చిన్నగా తిప్పుతారట, ఇద్దరు కలిసి ఎక్కండి. అదేం చేయలేదు. ఏం చెప్పు. అంత వద్దమ్మా, ఏం చేస్తుంది అది? అంత వద్దమ్మా, అంత వద్దు. చాలా థ్యాంక్స్. బాయ్. ఓకే, వాడిని రక్షించావు, చాలా హ్యాపీ. ఓకే బాయ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. శ్రీరామ్ కళ్యాణి 4000 పాయింట్స్ సంపాదన చేసుకున్నారు. అలాగే కౌశిక్ గాయత్రి 4000 పాయింట్స్. అంటే మీ పార్ట్నర్స్ గెలుచుకున్నారు కాబట్టి దాంట్లో మీకు కూడా షేర్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో శ్రీరామ్ కళ్యాణి 27,000 పాయింట్స్, కౌశిక్ గాయత్రి 22,000 పాయింట్స్, సీతాకాంత్ సంధ్య 17,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? Yes. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా.
ఫిగరే ఇది ఓకే అంటే కుబులే కళ్ళలోనే ఉంది నిష ఈ హొయలే చూస్తే జనఘోష చెంగు తగిలితే కలుగును సోష చిక్కుముక్కు చిక్కుముక్కు రైలే అదలను దీన్ని స్టైలే చక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే వస్తే మీరు మారుతిలు వెతికేరు ఆ జీన్స్ ప్యాంట్స్ తో మీ వస్తే మీరు బ్యాగి ప్యాంట్స్ కై చూస్తారు ఆ బ్యాగి ప్యాంట్స్ తో మీ వస్తే మీరు పంచలోంగా చేస్తారు మీకు ఏవి కావాలో మాకు అర్థం కాలేదే పూల బాణాలేసామే పిచ్చి వాళ్ళైపోయామే సూపర్ సూపర్ అసలు అది సూపర్
రెడీ మరి? రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా మెల్లో ఎన్ని చైన్స్ ఉన్నాయి? సీతాకాంత్ సంధ్య 2 chains. 2. 2 షూర్? షూర్. 2. సీతాకాంత్ సంధ్య రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ నాకు మీరే చెప్పాలి. తీసుకోండి, ఆవిడ దాంట్లో తీసుకోండి. రైట్ ఆన్సర్. రైలే అదరైన దీన్ని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే. సీతాకాంత్ అండ్ సంధ్య 19,000 పాయింట్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఐటమ్ రాజా. నువ్వు ఆపరా లాగబాకు. ఏంటిది ఏమవుతుంది? అదే నువ్వు ఆపరా లాగబాక. గేరమ్మా, గేర్ లాగని చెప్పా. గేర్ లాగొద్దు, చెయ్యి ఇక్కడ పెట్టు. ఎక్కడ పెట్టు? అక్కడ పెట్టు. అది కూడా ఇక్కడ పెట్టు. అయ్యో. ఓకే, వీళ్ళు కొట్టుకుని చచ్చిపోయేలా ఉన్నారు. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఐటమ్ రాజాకు ఇక్కడికి వచ్చిన అమ్మాయి ఏ బుగ్గ మీద ముద్దు పెట్టి? సీతాకాంత్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ బుగ్గ మీద. లెఫ్ట్ బుగ్గ మీద. షూర్? లెఫ్ట్ బుగ్గ మీద. లెఫ్ట్ కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఈ ఆన్సర్ కనుక సరే లెఫ్ట్. ఒప్పుకోం. లెఫ్ట్. రైట్ ఆన్సర్. చిక్కు బుక్ రైలే అదరైన దీన్ని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే. సీతాకాంత్ సంధ్య 21,000 పాయింట్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఐటమ్ రాజా మోకాల్ స్టెప్ గ్రౌండ్ పైన ఎన్ని వేసాడు? సీతాకాంత్ సంధ్య. టూ టైమ్స్. షూర్? ఎస్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. నాకు తెలియదు. నేను అది అబ్జర్వ్ చేయలేదు. 4 times. 4 times. చిక్కు బుక్ రైలే అదరైన దీన్ని స్టైలే. సో సీతాకాంత్ సంధ్య దగ్గర నుంచి మేము మళ్ళీ 2,000 తీసుకుంటే 19,000 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్, పాట అయిపోయాక వెళ్తూ వెళ్తూ అమ్మాయిని ఐటమ్ రాజా ఏ చేత్తో తీసుకెళ్ళారు? మీ రైట్ హ్యాండ్ తో ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకొని వెళ్ళారు. షూర్? షూర్. లేదమ్మా, రైటా? కన్ఫర్మ్? కన్ఫర్మ్? నాకు కన్ఫర్మ్. కన్ఫర్మ్? షూర్? రైట్ ఆన్సర్. ఓకే, సీతాకాంత్ సంధ్య 21,000 పాయింట్స్. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఐ మీన్ లాస్ట్ క్వశ్చన్. ఎవరైనా చెప్పచ్చు, చెప్పకూడదు రూల్ లేదు, ఎవరైనా చెప్పచ్చు. ఐటమ్ రాజా ప్రభుదేవ ఫోటోని ఏ చేత్తో పట్టుకొని? ఐటమ్ రాజా ప్రభుదేవ ఫోటోని ఏ చేతో పట్టుకొని డాన్స్ వేశారు? సో 2 hands తో పట్టుకొని 2 hands తోనే డాన్స్ చేశారు. షూర్? షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. కౌశిక్ గాయత్రి 22,000 points. సీతాకాంత్ సంధ్య 23,000 points. శ్రీరామ్ కళ్యాణి 27,000 points. CMR విశాఖ Ali 369 who is a Katravelli winner. Katravelli Sriram Kalyani come. సరి కమ పదనిసా అరే కరో కరో సర జల్సా. Okay, మీ అందరికి ఆల్ ది బెస్ట్. సో శ్రీరామ్ అండ్ కళ్యాణి 27,000 పాయింట్స్. దానికి నేను టైమ్స్ ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్నారు 2,43,000. సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడ. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ్ ఖైర్.